Hi friends, welcome to Makara GS Academy. So today our topic of discussion is natural resources. Natural resources. In that we are going to discuss metals. So today our topic of discussion is only about metals. So in natural resources we are having two topics. One is metals, one is non-metals. Okay, in this video we are only going to discuss about the metals. In two parts we are going to discuss this natural resources. So this is part 1 and this is part 2. So I will going to upload these two videos. Okay, this video is only about metals. Okay, one second. So first, before going into that, what is natural resource? What is natural resource? Okay, so natural resource అంటే ఏంటి? Natural resources are those resources which have economic importance and which make human life easier. So one is economic importance and human life అనేది easier and simpler. సో ఈ విధంగా చేసే రిసోర్స్ ఎనీథింగ్ లైక్ ఎగ్జాంపుల్ వాటర్, ఫుడ్, లైక్ క్రాప్స్ కానీ ఇలాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మెటల్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఫ్యూయల్స్ లైక్ ఫైర్వుడ్, కోల్. So examples so these are the natural resources which are having economic importance and as well as which must make human life more better. Okay, so now in those our topic of interest is metals and non-metals. Metals and non-metals. So though our topic of discussion is metals only today, but so briefly, so first of all, what is the difference between these metals and non-metals? First of all, so depending upon their properties and uses, is physical appearance, we have divided into two types అనమాట అవి. సో ఈ ప్రాపర్టీస్ని బట్టి దీన్ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేసాం. సో ఓకే, టూ టైప్స్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మెటల్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? సో వై ఇట్ ఈజ్ ఎ మెటల్ అని ఎలాగంటే దాని ప్రాపర్టీస్ని బట్టి లస్ట్రస్ అంటే మెరుస్తూ ఉన్నట్లు. ఓకే, డక్టైల్ ఇన్ నేచర్, డక్టైల్, మ్యాలియబుల్. సో డక్టైల్ అంటే యూ కెన్ మేక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పీస్ ఆఫ్ ఐరన్ అనుకుందాం, దీన్ని ఒక సన్నని తీగలాగా ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. సో యూ కెనాట్ మేక్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది కాదు కానీ ఒక బ్రిటిల్, ఒక రాయిని అలా చేయలేమన్నమాట. యూ కెనాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్షియం కార్బోనేట్ స్టోన్ ఉంది, యూ కెనాట్ బ్రింగ్ దిస్ కాల్షియం కార్బోనేట్ ఇలా ఉన్నదాన్ని ఇలా చేయలేవు, ఎందుకంటే బ్రిటిల్ మెటీరియల్స్. అంటే డక్టైల్ వర్సెస్ బ్రిటిల్, దీనికి ఆపోజిట్ ఏంటంటే బ్రిటిల్. ఓకే, మ్యాలియబుల్. సో మ్యాలియబుల్ అంటే ఇలా ఉన్నదాన్ని నువ్వు ఎటీ షేప్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఒక బిందె చేసుకోవచ్చు, లేదంటే ఒక రాడ్గా మార్చుకోవచ్చు, లేదంటే ఒక షేప్. సో ఎనీ షేప్, పల్చగా దాన్ని ఎంత థిన్గా కావాలనుకుంటే అంత థిన్గా పల్చటి రేకులాగా కూడా మార్చుకోవచ్చు. దట్ ఈజ్ కాల్డ్ మ్యాలియబిలిటీ. ఓకే, జనరల్లీ మెటల్స్ ఆర్ సాలిడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో మెర్క్యూరీ హైడ్రోజనం దాని సైంటిఫిక్ నేమ్, ఓకే, దాని లాటిన్ నేమ్, బట్ దిస్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఓకే, రూమ్ టెంపరేచర్ అంటే నార్మల్గా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అని తీసుకుంటాం మనం. ఓకే, ఆ టెంపరేచర్ వద్ద సాలిడ్స్ లైక్ దీస్ మెటల్స్ ఆర్ మోస్ట్లీ సాలిడ్ ఇన్ నేచర్ అండ్ దేర్ మెల్టింగ్ పాయింట్ అంటే దే లిక్విడ్. అంటే ఐరన్ ఉంటుంది రూమ్ టెంపరేచర్లో సాలిడ్గా ఉంటుంది, దట్ మస్ట్ బి బికమ్ ఐరన్ లిక్విడ్గా మారాలి అంటే దట్ టెంపరేచర్ ఈజ్ వెరీ వెరీ హై. సో దాన్నే మెల్టింగ్ పాయింట్ అంటాం అనమాట.
ఓకే. సో లిక్విడ్స్కి అయితేనే బాయిలింగ్ పాయింట్ అంటాము, వీటికైతేనే మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకే. లైక్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ 0°C ఎలాగైతే అంటామో దీనికి చాలా హైగా ఉంటాయి అన్నమాట. సో మెటల్స్ జనరల్గా ఓర్ ఓర్ అనేది ఇట్స్ లైక్ క్రూడ్ అన్నట్టు, రా క్రూడ్ ఇన్ రాక్ ఆర్ మినరల్ ఫామ్. ఇప్పుడు ఐరన్ ఓర్ అంటాం, ఐరన్ ఓర్, బాక్సైట్ ఓర్. అంటే ఓర్ అని ఎందుకు అంటామంటే ఈస్ హ్యావింగ్ మెటల్ ఈజ్ నాట్ ఇన్ ప్యూర్ ఫామ్. ఐరన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ Fe, like bauxite, aluminum, Al. So we do not get exactly that iron. So ore what is having then oxidizer form గాని Fe2O3 కానీ or Al2O3 అల్యూమినియం అయితే or Fe3O4 ఇలాగా ఈ ఫామ్స్లో ఉంటాయి, ఆక్సిడేటెడ్ ఫామ్ కానీ ఎలాగో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ హ్యావింగ్ సమ్ ఇంప్యూరిటీస్ అలాంగ్ విత్ దిస్ ఆక్సిడేషన్ ఫామ్ ప్లస్ సమ్ ఇంప్యూరిటీస్ లైక్ సిలికా కానీ. అంటే ఇంప్యూరిటీస్ అని ఎందుకంటాము, దోస్ వీఆర్ నాట్ అవర్ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్స్ వై దోస్ ఆర్ ఇంప్యూరిటీస్, బట్ దే ఆర్ ప్రెజెంట్ అలాంగ్ విత్ దట్ ఓర్. ఓకే. సో జనరల్లీ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ రా ఓర్స్. ఓకే, ముడి సరుకు అంటాం తెలుగులో. ఓకే, దీజీ. సో ఓవరాల్గా వీటి ప్రాపర్టీస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ ఓర్స్ని ఏమేమి ఉంటాయి, ఐరన్ ఓర్ అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఓర్ అంటే మ్యాక్సిమం ప్రొడక్టివ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ మ్యాగ్నెటైట్. సో ఇది ప్రొడక్టివ్ మంచి అంటే మంచి క్వాలిటీ ఐరన్ తీసుకొస్తుంది. Fe3O4 ఈ ఫార్ములా హ్యామటైట్ ఓర్, మ్యాగ్నెటైట్, హెమటైట్, Fe2O3. సో మ్యాక్సిమం ఐరన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మ్యాగ్నెటైట్లో 3 ఉంటాయి, హెమటైట్లో 2 ఉన్నాయి. సో అది యూ విల్ గెట్ ఆబ్వియస్లీ ప్రొడక్టివ్ ఐరన్ ఇందులోంచి మ్యాగ్నెటైట్లోంచి రాసుకోవచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ MH అని గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటైట్ ఓవర్ హెమటైట్. ఓకే, అది. నెక్స్ట్ అల్యూమినియం. బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఫర్ అల్యూమినియం. సో మనకు విశాఖపట్నం ఈ ఏరియాలో ఎక్కువగా బాక్సైట్ ఓర్ అనేది లభిస్తుంది, ఒరిస్సాకి బార్డర్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ బాక్సైట్ మైనింగ్ విషయంలోనే అరకు ఎమ్మెల్యేలను ఒకసారి అసాసినేషన్ కూడా జరిగింది, నక్సల్స్. సో బాక్సైట్ ఈజ్ Al2O3 ఇన్ హైడ్రేటెడ్ ఫామ్, సమ్ వాటర్ మాలిక్యూల్స్ అనే దానికి ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా దిస్ ఈజ్ వాట్ మెటల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. వెన్ ఇట్ కమ్స్ టు నాన్ మెటల్స్, సో మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ బేసిక్ ఇన్ నేచర్, బేసిక్ క్యారెక్టర్ అంటే క్షార స్వభావం ఉంటాయి. ఓకే, క్షార స్వభావం బేసిక్ ఇన్ నేచర్, Fe2O3. సో దే రియాక్ట్ విత్ యాసిడ్స్ రియాక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది. వెన్ కమ్స్ టు నాన్ మెటల్స్, సో మోస్ట్లీ దే ఆర్ గ్యాసెస్ at room temperature, found in mineral form. For example కాల్షియం కార్బోనేట్ న్యాచురల్గానే ఫామ్ అవుతాయి. ఇవి కూడా కాల్షియం కార్బోనేట్ కానీ లేకపోతే క్వార్ట్జ్, సిలికా ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ. ఇంకా కార్బన్ కొన్ని ఎలక్ట్రోప్స్ ఉంటాయి ఇలాంటివి. ఓకే, ఇవి. సో దే ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్, సో యాసిడ్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, ఇవి దానికి ఎగ్జాంపుల్ గ్యాసెస్గా ఉన్నాయి, ఇట్లాంటివి మోస్ట్లీ ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి. సో దే యూజువల్లీ రియాక్ట్ విత్ బేసెస్ అనమాట. సో బేసెస్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్స్ అనేది ఆబ్వియస్లీ ఫామ్ అవుతాయి. సో మెటల్స్ ఇవి కండక్టివ్ తీసుకుంటే కండక్టివిటీ, సో ఎయిదర్ ఎలక్ట్రిక్ కానీ ఆర్ థర్మల్, విద్యుత్ శక్తి ప్రవాహం అనేది. సో ది మెటల్స్, నాన్ మెటల్స్ వీటిలో తీసుకుంటే ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ ఈజ్ వెరీ హై
అండ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ వెరీ హై. ఒక వుడ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లేదనుకుంటే ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, వుడ్ కానీ లేకపోతే ఒక రాయి తీసుకున్నాం, దాన్ని వేడి చేసాం అనుకోండి, అదర్ ఎండ్కి హీట్ అనేది ప్రొడ్యూస్ కావడానికి చాలా స్లో ప్రాసెస్లో జరుగుతుంది. అదే కనుక ఒక ఐరన్ రాడ్కి ఒక ఇంచులో ఒక జస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ ఒక ఐరన్ రాడ్ని ఇలా పట్టుకున్నామంటే ఒక అంచుకి అంటించినప్పుడు రెండో అంచుకి ఆటోమేటిక్ వేడి వస్తుంది. సింపుల్గా ఇంట్లో మనం బండి లేదన్నా ఇది చేస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు పట్టుకుంటాం, గెరిట పట్టుకున్నప్పుడు దానికి ఏదో ఒకటి వుడ్ హ్యాండిల్ అవి పెట్టుకొని ఉంటారు ఎక్కువ. ఎందుకు పెడతారంటే బికాస్ ఆఫ్ వుడ్ ఈజ్ అ లో కండక్టివ్ మెటీరియల్ ఫర్ హీట్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ హ్యాండిల్ విత్ ద స్టీల్, సో ఎందుకంటే అది కాలుతుందని మనం అలా తయారు చేసుకుంటాం అనమాట. సేమ్ వే నాన్ మెటల్స్ ఆర్ వెరీ లీస్ట్ కండక్టివ్, సేమ్ వే ఆఫ్ బోత్ హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇలా లీస్ట్ కండక్టివ్ నేచర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, జనరల్లీ ఎసిడిక్ ఇన్ నేచర్ నాన్ మెటల్స్, ఇవేమో బేసిక్ ఇన్ నేచర్. దీన్ని ఒక టేబులర్ ఫామ్లో రాసుకోండి, సింపుల్గా మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ బ్రిటిల్ నేచర్లో ఉంటాయి. ఒక రాయి ఉంది, రాయిని సుత్తితో కొడితే పొడి అవుతుంది అనమాట. సో ఎందుకు అదే ఒక సుత్తితో ఒక ఐరన్ కొట్టామనుకో, అది ముక్కలు పొడి అవుతుందా? అవ్వదు. సో దట్ ఇస్ బికాస్ దే ఆర్ డక్టైల్ అండ్ మ్యాలేబుల్ ఇన్ నేచర్, బట్ దే ఆర్ బ్రిటిల్ ఇన్ నేచర్. ఒక గాజు ముక్కను తీసుకున్నాము, దాన్ని కొట్టంగానే పొడి ముక్కలు అయిపోతుంది. సో బ్రిటిల్, అరే ఇది వెరీ బ్రిటిల్ ఇన్ నేచర్ అంటాం. సో అది, సో నాన్ మెటల్స్ ఆర్ బ్రిటిల్ ఇన్ నేచర్ వైల్ మెటల్స్ ఆర్ వెరీ డక్టైల్ అండ్ మ్యాలేబుల్ ఇన్ నేచర్. డక్టైల్ అంటేనేమో సన్నని తీగలాగే ఎంతవరకు గుంజగలమో అది అనమాట, దాన్ని తయారు చేయగలం. అందుకే బంగారం చూడండి, చిన్న చిన్న తీగలు ఒక మెషిలాగా తయారు చేస్తాం అనమాట సింపుల్గా, బికాజ్ ఇట్స్ వెరీ డక్టైల్ ఇన్ నేచర్ కంపేర్ టు దిస్ మ్యాలేబుల్. అదే బంగారం షీట్ కూడా, ఇప్పుడు తిరుపతి గోపురం ఉంటుంది, ఆలయ శిఖరానికి మనం సింపుల్గా అసలు పోత పోసినట్టు మొత్తం రేకు చుట్టూ వేసి ఉంచుతారు అనమాట గోపురానికి. ఎలా వేసి ఉంటుందంటే ఆ శిఖరానికి, బికాస్ ఆఫ్ మెటల్స్ ఆర్ వెరీ మ్యాలేబుల్ ఇన్ నేచర్. సన్నని తీగలాగా, లేకపోతే ఏంది మందంగా బెత్తడి మందంతో వేసి సీటు కప్పిర్రు అనుకో ఎంత వస్తుంది, ఎంత బంగారం వేయాలి. అట్లాగా ఎగ్జాంపుల్ చెప్తా ఉండ, అది ఓం నమో వెంకటేశాయ అని అట్లా. నెక్స్ట్ టాపిక్ ఇందులోనే లెట్స్ డెల్వ్ ఇంటు ద కోర్ టాపిక్స్లోకి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుదాం. మెటలర్జీ. సో ఈ మెటల్స్తో డీల్ చేయాలంటే మెటలర్జీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఇంజనీరింగ్ అన్నట్టు. సో ఇట్స్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్. సో మెటలర్జీ ఈ మెటల్స్తో డీల్ చేసే బ్రాంచ్ ఏం చేస్తుందంటే ఇందులో దాన్ని ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ, ఓర్ ఎక్స్ట్రాక్షన్, ఆ తర్వాత ఎన్రిచ్మెంట్ చేస్తాం. ఎన్రిచ్మెంట్ అనేది దాని క్వాలిటీ ఎన్హాన్షన్ చేయాలి, క్వాలిటీ ఎన్హాన్షన్ చేయడం. ఓకే, తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్. సో దాన్ని తీసుకొని రిఫైనింగ్ అండ్ ప్యూరిఫికేషన్ ఇదేంటి, బట్ దిస్ రిఫైనింగ్ అండ్ ప్యూరిఫికేషన్ అనేది మనకి సిలబస్లో 2 మెటల్స్ గురించి అడిగాడు, ఒకటి ఐరన్ గురించి అడిగాడు, ఇంకోటి అల్యూమినియం గురించి అడిగాడు. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ దీని రియాక్టివిటీ కానీ వీటి గురించి ఒకటి నిదానంగా రికజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి ఇందులో మెటలర్జీలో ఓర్ ఎక్స్ట్రాక్షన్. ఓర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంది, భూమి నుంచి హౌ యూ ఎక్స్ట్రాక్ట్ దిస్ ఓర్. ఎలాగైతే మైనింగ్ చేస్తాం, ఓపెన్ కాస్ట్, ఇది 2 రకాలు ఉంటాయి. ఓపెన్ మైనింగ్ ఉంటుంది, ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ యు కాల్ కింద నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటుంది. సో ఓపెన్ మైనింగ్ని క్వారింగ్ అంటారు మోస్ట్లీ, మైనింగ్ యాక్చువల్గా. సో అది ఓపెన్గా ఉంటే కింద వరకు వెళ్ళిపోతారు అనమాట. ఎంత చూడంగానే పెద్ద పెద్ద మైనింగ్ లోయలు ఉంటాయి, దాన్ని అలాగే వాడిన తర్వాత అబాండన్ చేసేస్తారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యానిమల్స్కి వీటికి దట్ హ్యాబిటాట్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక అడవి మధ్యలో మైన్ పడింది, పెద్ద గుంతలు తవ్వి ఏం చేస్తారు, మన వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు ఏం జరుగుతాయి, ఇటు పక్క ఉన్న యానిమల్స్ అదర్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే బ్రేక్ అయిపోయింది, సో అటు పక్క వెళ్ళడానికి రీచ్ ఉంటుంది అనమాట. సో దట్ దేర్ ప్రే బేస్ విల్ డిక్రీజ్, యానిమల్స్కి వాటికి ఫుడ్ బేస్ అనేది తగ్గిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ హ్యాబిటాట్ ఏమంటారు డిజింటిగ్రేషన్ కానీ, లేకపోతే ఇలా అంటూ ఉంటారు. సో అట్లాగా చాలా జరుగుతుంటాయి మైనింగ్, ఓపెన్ మైనింగ్ అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్. సో ఓర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే దిస్ మైనింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం, ఓకే, ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్. సో మోస్ట్లీ ఐరన్ ఓర్లు అనేవి అన్నీ ఎర్త్ క్రస్ట్లోనే
క్రిస్టల్ ఉంటాయి మోస్ట్లీ 1-2 కిలోమీటర్ లోపలే డెప్త్, మ్యాక్సిమం 1 కిలోమీటర్ కూడా ఉండదు అంతే. దట్ ఈస్ వెరీ హ్యూజ్ యాక్చువల్, ఐఎమ్ సేమ్ ఎగ్జాగరేటింగ్ ఇట్. నెక్స్ట్ ఎన్రిచింగ్. ఎన్రిచ్ ఎలా చేస్తామంటే, ఎన్రిచింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, సెగ్రిగేషన్ కానీ హ్యాండ్ పికింగ్ కానీ. అంటే ఇప్పుడు ఐరన్ ఓర్ చేసినప్పుడు బ్రహ్మాండమైన ఐరన్ ఓర్ ఓన్లీ Fe2O3 కానీ, ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో హెమరైడ్ తీసుకుంటే Fe2O3 తప్ప ఇంకేం ఉండదా, యార్ Fe3O4 మ్యాగ్నటైట్ వచ్చిర్రు, మన FBO ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ వచ్చిర్రు, ఇంకా Fe2O3 రావాలి, మ్యాగ్నటైట్ రావాలని రాదు, దాంతో చెత్త చెదారం మట్టి మశానం అన్నీ వస్తాయి. సో వాటిల్ని మనం ఎన్రిచ్ చేసేయాలి. అందులో ఉన్న మట్టి మశానం అంతా తీసుకెళ్ళిందంటే వాడు ఫర్నెస్లో వేసేసరికి వాడు అది ఫిల్టర్ చేయడానికి వాడి తలపెన్నం తోక వస్తుంది అలాగా. సో అది కాదు కదా కావాల్సింది. సో అటన్నిటికి ఫిల్టరింగ్ జరగాలి. ఫిల్టరింగ్ జరగాలంటే బిగినింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేస్తారు. యాజ్ టైమ్ గోస్ ఆన్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ రోబోటిక్ టెక్నాలజీ కానీ ఇలాంటి అండ్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం, సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. బట్ బిఫోర్ దాట్ ఏముంటుంది, ఫస్ట్ హ్యాండ్ పికింగ్ అంటే ఏం లేదు. సో కన్వేయర్ బెల్ట్ మీద ఇట్లా పోతా ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓరు, అందులో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ లేబర్లు పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఓరే బాబు ఇది పనికి రాదు, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. సో ఐరన్ ఓర్ కనపడ్డప్పుడు దీంతో పాటు ఈ పని అయితే తీసి పక్కన పడేయండి అంటారు. దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ పికింగ్. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, 1 కిలో టమాటాలు తీసుకున్నాం అనుకో, ఏం చేస్తాం, తీసుకురాగానే కులిపోయిన ఏరి పక్కన వేస్తాం కదా, అంటే అవి పనికిరాని అన్నట్టు. ఎలాగా, దట్ ఈస్ వాట్ హ్యాండ్ పికింగ్. ఓకే, ఆ పద్ధతి సేమ్ వే అది. నెక్స్ట్ వాషింగ్. టమాటాల మీద ఎట్లాగైతే ఇంప్యూరిటీస్ అన్నీ ఉన్నాయి అనుకో, మట్టి మసాలా ఉంటే కడిగి పక్కన పెట్టుకొని శుద్ధంగా తుడుచుకొని దాచిపెట్టుకుంటాం కదా, పచ్చడి పెట్టుకోవడానికి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలాగే ఇప్పుడు ఐరన్ ఓర్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి, మట్టి మసాలా ఇట్లాంటివి ఉన్నప్పుడు వాషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దట్ ఇంప్యూరిటీస్ గెట్ వాష్డ్ అవే అండ్ ప్యూర్ దట్ మెటల్ ఓర్ విచ్ ఈజ్ మోర్ ఎకనామిక్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ దట్ వాట్ యూ కాల్ డిజైర్డ్ మెటల్. ఓకే, అలా అవ్వడానికి వాషింగ్ చేస్తామంట అది. లేదంటే దాన్ని డైరెక్ట్గా ఫర్నెస్లోకి తీసుకెళ్ళినప్పుడు సేమ్ వే దట్ ప్రొడక్టివిటీ విల్ కమ్ డౌన్. నువ్వు ఒక 10 కిలో ఆఫ్ ఓర్ తీసుకుంటే నీకు వచ్చే తిప్పి కొడితే 1/2 కిలో కూడా రాదు. అందులో మట్టి మశానం వాటికి చేయడానికి ఎందుకు ఎఫిషియన్సీ చేసుకోవాలి నువ్వు, వై యూ యూజ్ దట్ సో మచ్ రిసోర్సెస్ టు బి వేస్టెడ్ ఓవర్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ హ్యాండ్ పికింగ్ కానీ వాషింగ్ కానీ చేయడం వల్ల. సో 10 kg ఆఫ్ ఓర్ తీసుకొని నువ్వు ఫర్నెస్కి పంపించినప్పుడు అట్లీస్ట్ యూ విల్ గెట్ 3 to 4 kgs. దట్ మీన్స్ వే బెటర్ దాన్ 1 kilo, రైట్? దట్స్ వై. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాషింగ్. సో వాషింగ్లో సింపుల్గా ఇది ఏమంటారు, మ్యాగ్నెటిక్ సపరేషన్. కన్వేయర్స్ మీద మ్యాగ్నెటిక్ వేసుకున్నప్పుడు ఇలా రోలర్స్ తిరుగుతూ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఇది మ్యాగ్నెట్ కత్తుకొని ఇట్లా కింద పడిపోతూ ఉంటుంది. ఇలా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఇలా పనికిరాని మెటీరియల్ ముందుకు పడిపోద్ది. ఈ స్పీడ్తో వెళ్తున్నప్పుడు మ్యాగ్నెట్తో ఉన్నప్పుడు ఏమో కిందకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ బెల్ట్ ఉన్నప్పుడు దీని మీద తిరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ సపరేషన్. సో ఏదైతే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండే ఐరన్ కానీ ఇలాంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నట్టుని ఇలా డీల్ చేస్తుంటారు అనమాట. ఫ్రోత్. నెక్స్ట్ అంటే ఆయిల్, అల్యూమినియంకి ఎక్కువ వాస్తుంటారు అనమాట. ఫ్రోత్ మెథడ్. ఫ్రోత్ అంటే ఏం లేదు, నొరగ ఎప్పుడు వస్తుంది, ఆయిల్స్ ఇలాంటివి, ఫ్యాట్స్ ఇలాంటివి ఏవి చూసినప్పుడు. సో దిస్ ఈజ్ ఆర్ సాచురేటెడ్ విత్ ఓర్స్ ఆర్ సాచురేటెడ్ విత్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఏమవుతాయి అంటే వాటిని అలాగ మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రోత్ లాగా ఫామ్ అయ్యి అవసరమైన మెటల్స్ అల్యూమినియం ఇలాంటివి ఏంటంటే ఆ ఫ్రోత్లో కరిగి బయటకు వస్తాయి అనమాట. సో ఫ్రోత్ విల్ బి టేకెన్ అవుట్. ఓకే, అలాగే లీచింగ్ మెథడ్ ఏంటంటే సింపుల్గా డిజాల్వింగ్ నేచర్ ఉంటుంది అనమాట. అది. సో లీచింగ్ ఏంటంటే dissolving useful metal ores in the liquids and they are separated out. So this is mainly ఇది బాక్సైట్ ఓర్తో డీల్ చేస్తూ ఉంటాం మనం, బాక్సైట్ ఫర్ అల్యూమినియం. సో అట్లాగా. సో అది అర్థమైంది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఓవరాల్గా ఎన్రిచింగ్ ఆఫ్ ద ఓర్. సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్. సో మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. క్యాల్సినేషన్ కానీ, ఎక్స్ట్రాక్టింగ్ మెటల్ ఫ్రమ్ ఓర్, ఇందులో క్యాల్సినేషన్, ఓకే, రోస్టింగ్ అండ్ రిడక్షన్.
సో క్యాల్సినేషన్ అంటే దాన్ని ఇప్పుడు ఐరన్ ఓరే తీసుకుందాం ఎగ్జాంపుల్, దాన్ని కాల్షియం ఆక్సైడ్ క్యాల్సినేషన్ సమక్షంలో బర్న్ చేస్తారనమాట హీట్. సో ఇలా చేసినప్పుడు ఓకే, ఇది ఎప్పుడు ఏది క్యాల్సినేషన్ మళ్ళీ ఎక్కడ ఇది తక్కువ ఉంది కాబట్టి కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంది, మిగిలిన ఉన్నది నీకు కాల్షియం కార్బోనేట్ కానీ లేకపోతే సిఏఓ అలాగే వచ్చి దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది బయటకు పోతుంది. సో మోర్ హీట్ కార్బోనేటెడ్ ఇలాగా ఇది బయటకు పోయినప్పుడు, లేకపోతే ఇది కాకపోతే సింపుల్గా ఓర్ని భారీగా హీట్ చేస్తారు ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ హీట్, సారీ ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్, హీట్ అంటే హీటింగ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఆఫ్ కానీ వెరీ లిమిటెడ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు నీకేమవుతుంది, ఎప్పుడో హెమటైట్ తీసుకున్నాం Fe2O3 హీటింగ్ చేస్తున్నాం భారీగా హీట్, ఏమవుతుంది నీకు FeO ఫెర్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, CO2 గ్యాస్ లిబరేట్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్యాల్సినేషన్ అన్నట్టు. అలాగా అటు ఏమవుతుంది ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ మెయిన్, ఎందుకంటే ఆక్సిజన్ మళ్ళీ ఆక్సిజన్ సమక్షంలో చేసినప్పుడు మళ్ళీ అది నీకేమవుతుంది లిబరేట్ కావడానికి ఎక్కువ హీట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది నువ్వు. సో దట్స్ వై. ఓకే, అదే రోస్టింగ్ అనుకో, రోస్టింగ్ ఏం చేస్తాం భారీ హీట్ అన్నట్టు, ఆక్సిజన్ ఉంటుంది ఫుల్ కానీ అది రోస్టింగ్ అయితేనేమో రోస్టింగ్కి క్యాల్సినేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ ద ఆప్షన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్. ఇది ఏంటంటే ఫెర్రిక్ సల్ఫైడ్ ఇలాంటి వాటిల్లో ఈ ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తాం అనమాట, భారీ హీటింగ్ ఇది కూడా రోస్టింగ్ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే FeO ఫామ్ అవుతుంది, SO2 సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. రోస్టింగ్కి ఏమో ఆక్సిజన్ సమక్షంలో రోస్ట్ సింపుల్గా చేస్తుంటాం, మన పొయ్యి మీద మంచి రోస్ట్ గీరా అంటాము, అది దోశ రోస్టెడ్ దోశ అని. అలా ఎలా చేస్తాం అంటే ఆక్సిజన్ బంద్ చేసి చేయం కదా, ఓపెన్గా అన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఓకే, రిడక్షన్ ఆక్సిడేషన్, ఈ పద్ధతులు ఏంటి, రిడక్షన్ అంటే రిమూవింగ్ ఆక్సిజన్. సో Fe2O3 నుంచి సో హీటింగ్ ఇది కూడా. సో ఇలాంటి చేసినప్పుడు కార్బన్ కానీ ఇలాంటి వాటిని తీస్తున్నప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోతుంది, దాని చుట్టూ ఉన్నది ఆక్సిజన్. సో ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది మిగులుతుంది మనకి అలాగా. సో మిగిలిన ముందు పక్క జరిగింది క్యాల్సినేషన్ కానీ లేకపోతే ఇక్కడ రోస్టింగ్ కానీ, ఈ మెథడ్స్ అన్నీ ఏంటి టైప్ ఆఫ్ రిడక్షన్, ఇదే ఆక్సిజన్ విల్ బి రిమూవ్డ్. సో డిఫరెంట్ మెథడ్స్ ఇవి కూడా ఏంటి, కార్బోనేషన్ కానీ రియాక్టింగ్ మెటల్స్ ఇలాంటివి. ఇప్పుడు Fe2O3 దీన్ని KOH ఇలాంటి టోటల్తో కనుక చేసినప్పుడు ఏమవుతుంది అంటే KOH కానీ ఇలాంటి మోర్ రియాక్టివ్, దిస్ ఐరన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ పొటాషియం. సో ఏమవుతుంది, ఈ ఐరన్ని రీప్లేస్ చేసి ఇక్కడ ఇది కూర్చుంటుంది అనమాట పొటాషియం కూర్చొని మన ఐరన్ ఆక్సైడ్ని సపరేట్ చేస్తుంది. సో మోర్ రియాక్టివ్. సేమ్ వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ ఉంది, హిమోగ్లోబిన్లో మెగ్నీషియం అనే చుట్టూ ఆక్సిజన్ వీటిలన్నిటి మాలిక్యూల్లో పట్టుకొని ఉంటుంది. సో వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కమ్, కార్బన్ మోనాక్సైడ్ హ్యాస్ కమ్, ఆక్సిజన్ విల్ బి రీప్లేస్డ్ విత్ దిస్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది అటాచ్ అవుతుంది. సో అందుకే ఇది అన్నిటికీ కార్బన్ మోనాక్సైడ్, అందుకే పొల్యూషన్స్ వీటితో వెళ్తున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు అటాచ్ అయి ఉంటుంది, లంగ్ క్యాన్సర్లు ఇలాంటివి ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ దిస్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ మోర్ అఫిలియేటెడ్ టువర్డ్స్ హిమోగ్లోబిన్ దెన్ ఆక్సిజన్ మోర్ దెన్ 1000 times. అలాగే మోర్ రియాక్టివ్ మెటల్తో కనుక ఐరన్ ఓర్స్ని బర్న్ చేసినప్పుడు లెస్ రియాక్టివ్ మెటల్ విల్ బి డిస్ప్లేస్డ్. అది ఇప్పుడు నువ్వు ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దానికంటే రియాక్టివ్గా ఉన్న మెటల్తో మనం బర్నింగ్ చేయించాలి, దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఆక్సిజన్ సపరేట్ అయిపోయి దాని నుంచి వచ్చేస్తుంది అనమాట అట్లాగా. ఓకేనా, దిస్ ఈజ్ బ్రీఫ్గా ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, క్యాల్సినేషన్ అంటే ఏంటి, సింపుల్గా ఇన్ ద ఆప్షన్స్ ఆర్ లిమిటెడ్ ఆక్సిజన్ సమక్షంలో ఓర్ని హీటింగ్లో ఫుల్ హీట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్ మిగులుతుంది. అలాగే రోస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఫెర్రిక్ సల్ఫైడ్ ఇలాంటి ఓర్స్కి వాడతారనమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఫెర్రిక్ ఆక్సైడ్ వస్తుంది, సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ కూడా నీకు సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫైడ్ రోడ్స్కి వాడతారు కాబట్టి సల్ఫర్ డైఆక్సైడ్. ఇందాక కార్బోనేటెడ్ అన్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే వెళ్ళిపోతుందో ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రిడక్షన్లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ రిమూవ్ చేయించాలి ఓర్లు. మోస్ట్లీ అవర్ ఓర్స్ హ్యావింగ్ ఆక్సిడేటెడ్ ఫామ్లోనే ఉంటాయి, Fe2O3 Fe3O4 Al2O3 ఇలాంటివి ఉన్న రిమూవ్ ఆక్సిజన్ పోతేనే కదా మనకి ప్యూర్ మెటల్ మిగిలేది. దట్ ఈస్ ద రీజన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఓవరాల్ హౌ వీ ఎక్స్ట్రాక్ట్ మెటల్ ఫ్రమ్ ఓర్స్. నెక్స్ట్ రిఫైన్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్.
రిఫైన్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్ అంటే ఏం లేదు, మనం మెటల్ నుంచి ఓర్ నుంచి మెటల్ గాట్ ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, ఈ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాం, ఈ మెటల్ ప్యూరిటీ అనేది డిసైడ్ చేయాలి. దీంట్లో ఏమవుతాయి మెటల్లో, దాంతోపాటు మైనర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్, ఈ ఇంప్యూరిటీస్ని తీసేయాలి నువ్వు. ఆ ఇంప్యూరిటీస్ని ఎంత తీసేస్తే అంత క్వాలిటీ. మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఇది క్వాలిటీ ఐరన్ కాదురా బాబు, ఇది తుప్పాస్ ఐరన్ అది ఇది అంటాం. ఎలా చెప్తాం తుప్పాస్ ఐరన్ లేకపోతే క్వాలిటీ ఐరన్, ఎందుకంటే ఒక ఇంప్యూరిటీస్ని బట్టి అనమాట. చూడంగానే రంగు ఇట్లా చూడంగానే ఇది అబ్బాయి ఇది డఫా క్వాలిటీ తీసుకొచ్చిర్రా అంటారు ఎవరైనా. అంటే ఎట్లా చెప్తాను అంటే ఇది ఇట్లా ఉంది, దీంట్లో ఈ ప్రాపర్టీస్ని బట్టి దీన్ని బట్టి చెప్తున్నాను అంటాం. అలాగే ఈ ఇంప్యూరిటీస్ని బట్టి అది మెటల్ ప్యూరిఫైడ్ మెటలా లేకపోతే ఇలా మంచిదే రిఫైన్ అయిన మంచిదే కాదా అనేది. ఈజ్ అ టైప్ ఆఫ్ ఎన్రిచ్మెంటే, బట్ ఇట్స్ నాట్ ఓవర్ ఎన్రిచ్మెంట్, ఇట్ ఈస్ అ మెటల్ ఎన్రిచ్మెంట్ ఇన్ దట్ స్పెసిఫిక్ మెటల్ అనమాట. ఓకే, ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అది ఇంక్రీజ్ చేయడము, దీన్ని దట్ ఈస్ కాల్డ్ రిఫైన్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్. సో ఐరన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం ఇంకొక సేమ్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఐరన్ ఎలా డీల్ చేస్తామో, సో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ప్యూరిఫికేషన్కి, ఎన్రిచ్మెంట్కి, రిఫైన్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్కి. సో ఐరన్ని ఇప్పుడు ఐరన్ ఓర్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాం కదా, దానికి ఇది చేసినప్పుడు ఆ ఓర్ని బ్లాస్ట్ ఫర్నెస్, మన కమ్మరి కొలిమిలు ఉంటాయి కదా ఓర్లలో, ఇలా చక్రాలు తిప్పుతూ ఉంటారు, ఇట్లా గొట్టం పోయి ఇలాగ ఉండి ఇట్లా ఉంటుంది. ఇది ఓర్లలో ఉండే బేసిక్ కమ్మరి కొలిమిలు ఇలా ఉంటాయి. ఆ కొలిమిల నుంచి తిప్పుతున్నప్పుడు ఇలా తిప్పుకొని చక్రం తిప్పడం ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఉంటాయి ఊర్లలో, చిన్న చిన్న ఊర్లలో కూడా ఎట్లాగా. సో అక్కడ హీటింగ్ ఆక్సిజన్ అనేది కింద నుంచి ఇక్కడ నుంచి సప్లై అయ్యి ఇలా బ్లో అవుతుంది పైకి. ఇక్కడ నీ మెటల్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి అక్కడ పెట్టినప్పుడు కొడవళ్ళు కానీ సుత్తులు కానీ ఏమైనా తయారు చేయ గడ్డపారలు చేయడానికి వెళ్ళినప్పుడు బర్నింగ్ అని హీటింగ్ చేస్తూ ఉంటారు. సో అలాగా దిస్ బ్లాస్ట్ ఫర్నెస్కి వెరీ బేసిక్ ఫామ్ కమ్మరి కొలిమిలి. అలాగే ఇప్పుడు ఫ్యాక్టరీ వర్షన్లు వచ్చినప్పుడు ఇట్లా తిప్పుతారు, రోజంతా అది కూర్చోలేరు కదా. సో అందుకని మనకు హెవీ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో దట్ ఇన్ ఆర్డర్ టు మీట్ దట్ డిమాండ్ వీ హ్యావ్ మోర్ ఓర్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ అండ్ టు బి మ్యానిపులేటెడ్ టు మెటల్స్. అలా జరగాలంటే మనకి మెకనైజ్డ్ వర్షన్స్ కావాలి. అందుకే బ్లాస్ట్ ఫర్నెస్ అనేది దీనికి ఎన్హాన్స్డ్ వర్షన్. సో ఇది ఆక్సిజన్ సమక్షంలో సప్లై అవుతుంది, ఇది బాగా ఇది అవుతుంది. కాకపోతే దీంట్లో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. అది ఇంప్యూరిటీస్ ఎంతవరకు అంటే దాని ఇంప్యూరిటీస్ అని ఏమంటామంటే అదే టైప్ ఆఫ్ దాంట్లో ఉండే కార్బన్ కంటెంట్ని బట్టి అది ఇంప్యూరిటీసా ఎంత అనేది చెప్తా ఉంటాం అనమాట. సో ఇందులో ఈ ఐరన్లో దీని నుంచి వచ్చే బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చే ఐరన్ని ఏమంటారంటే క్యాస్ట్ ఐరన్ అంటారు. క్యాస్ట్ ఐరన్ లేదా పిగ్, సిపి. ఇది బేసిక్ ఎక్కువ వాడుతుంటారు క్యాస్ట్ ఐరన్. మనకి ఎప్పుడైనా చూడండి మన వాటర్ పైప్ లైన్లు కానీ ఇలాంటివి కానీ ఎక్కడైనా చూస్తే నీళ్ళ ట్యాంకుల దగ్గర చూడండి అది ఒక రకంగా ఉంటాయి నల్లగానే. అవి ఏంటి అంటే నల్లవి కాదు, అదేంటే క్యాస్ట్ ఐరన్ పైపులు అంటారు అందరూ. సిఐ అంటారు ఎప్పుడైనా చూస్తే. సిఐ మెటలర్జీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో సిఐ క్యాస్ట్ ఐరన్ పైపులు, ఆ పైపులు ఉంటాయి. అదే వెరీ బ్రిటిల్ ఇన్ నేచర్. ఈ బ్రిటిల్ నేచర్ ఎందుకు వస్తుందంటే, బ్రిటిల్ ఎందుకు ఎక్కడ ఉంటాయి నాన్ మెటల్స్కి బ్రిటిల్ నేచర్ అన్నాం. అదేంటి ఇది మెటల్ కదా బ్రిటిల్ నేచర్ ఎందుకు వస్తుందంటే ఇందులో కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అంటే ఏముంటుంది, అదేం 60 ఉంటే ఇది 40 ఐరన్ ఉండదు, ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వెరీ ఫ్రాక్షన్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ కార్బన్ మేక్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్. సో ఎలాగంటే బ్లాస్ట్ ఫర్నెస్ వచ్చినప్పుడు దీంట్లో కార్బన్ కంటెంట్ 2.5 నుంచి 4.5% ఉంటుంది కార్బన్. ఓకే, క్యాస్ట్ ఐరన్ లాని. సో అందుకని ఈ బ్రిటిల్ నేచర్ అనేది ఉంటుంది దీనికి. అందుకే ఇది కొంచెం ఇంప్యూర్ ఫామ్ అని అంటారు దీన్ని. దాన్ని పిగ్ ఐరన్ కూడా అంటారు. ఆబ్వియస్లీ బ్రిటిల్ నేచర్ ఉంటే డక్టిలిటీ అనేది తక్కువ ఉంటుంది అది. సో దీనికి మనకి నీకేం కావాలి, అసలు స్టీల్ అనగానే మనం ఏంటి ఐరన్ అనగానే నాకు డక్టైల్ కావాలి కానీ ఊరకట్ట కింద ఎత్తే పుట్టక్కన వెళ్ళిపోతే నాకెందుకు రయ్యా అంటారు. సో అందుకని ఏం చేస్తారంటే దాన్ని ఫర్దర్గా రిఫైన్ చేసుకోవాలి, నాకు ఇంప్యూరిటీస్ ఇంకా కావాలి. అందుకే ఏదైనా ఇప్పుడు ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, నాకు ఇంప్యూరిటీస్గా ప్యూర్ ఫామ్ కావాలంటే రేట్ ఎక్కువ కావాలి. రేట్ ఎక్కువ కావాలంటే ఎందుకంటే దే ఆర్ స్పెండింగ్ మోర్ రిసోర్సెస్ ఆన్ ఇట్ ఎకనామికల్గా. సో ఎకనామికల్గా మోర్ రిసోర్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, సో కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సో ఖర్చు పెట్టి కొంచెం కొనుక్కోవాల్సి వస్తుంది క్వాలిటీ కావాలంటే. సో దాని నుంచి రాట్ ఐరన్ చేస్తాం.
రాట్ ఐరన్. ఇది ప్యూరెస్ట్ ఫామ్ అంటారు. ఓకే, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ రాట్ ఐరన్. ఇది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వచ్చిన ఈ పిగ్ ఐరన్నే ఓకే పుడ్లింగ్ ఫర్నెస్ అంటారు. పుడ్లింగ్, పిగ్ని పుడ్లింగ్ ఫర్నెస్, పిగ్ ఐరన్ పుడ్లింగ్ ఫర్నెస్. ఫర్నెస్ అంటే కొలిమి తెలుగులో, బట్టి ఇంకా మాట్లాడాలంటే అలాగా. సో దీంట్లో బర్న్ చేస్తారు. ఇందులో కార్బన్ కంటెంట్ అనేది లెస్ దాన్ 0.1% ఉంటుంది. సో ఇంక ఇంత తక్కువ ఉన్నప్పుడు దీని డక్టిలిటీ కానీ, మాల్యబిలిటీ కానీ, అలాగే అకౌస్టిక్ కొడితే టంగ్ అని సౌండ్ వస్తుంది అట్లాంటివి కానీ, అట్లాగా ఇవన్నీ ప్రాపర్టీస్ పెరుగుతాయా. కండక్టివిటీ కానీ, కండక్టివిటీ ఏదర్ ఏమంటారు గుర్తురాదు, హీట్, అది హీట్ కానీ ఎలక్ట్రిక్ కండక్టివిటీ కానీ ఎంత బాగుంటుంది దీంట్లో ఇట్లా ఉన్నప్పుడు, ఎంత ప్యూరెస్ట్ ఫామ్ ఉన్నప్పుడు. సో అది క్యాస్ట్ ఐరన్తో పోలిస్తే రాట్ ఐరన్కి మంచి ఇది ఉంటుంది. సో ఇంకా దీంట్లో నుంచి కొంచెం ఎల్ఐస్ తీసుకొచ్చినాం అనమాట. సో ఇదేంటి, ఇది ప్యూరెస్ట్ ఫామే, బట్ ఐరన్ అనేది కొంచెం రియాక్టివ్గా ఉంటుంది కదా, అందుకోసమనే మనం నెక్స్ట్ స్టీల్ తయారు చేసుకున్నాం. అది ఉక్కు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్. అది అది సో దీన్ని ఉక్కు అనేది ఏంటి, ఎల్ఐ, ఇది స్టీల్ ఎల్ఐ కదా, ఉక్కు ఐరన్కి ఎల్ఐ. అది సో ఐరన్కి ఇది ఎల్ఐ అనమాట. ఓకే, సో ఇది దీంట్లో కాకపోతే కార్బన్ అనేది దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. కార్బన్ కంటెంట్ అనేది 0.2 నుంచి 2%. ఓకే, 0.2 కానీ 0.5 ఈ రేంజ్ ఉంటుంది అనమాట. దాని నుంచి కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే దీన్ని రాట్ ఐరన్ని ఆక్సీ ఫర్నెస్లో బర్న్ చేయాలి. ఆక్సీ ఫర్నెస్ కానీ, ఎలక్ట్రిక్ ఇది ఆర్క్ ఫర్నెస్ కానీ, అది ఆర్క్ ఫర్నెస్లో కానీ బర్న్ చేయాలి. సో దీని కార్బన్ కంటెంట్ అనేది దీంట్లో డిక్రీజ్ అవుతుంది కదా, ఏది ఈ క్యాస్ట్ ఐరన్ దీంట్లో నుంచి తీసుకొచ్చినప్పుడు. ఓకే, క్యాస్ట్ ఐరన్ ఈజ్ బేస్ ఫర్ రాట్ ఐరన్ అండ్ స్టీల్. సో ప్యూరెస్ట్ ఫామ్ ఇదైతే ఇందులో కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది స్టీల్లో రాట్ ఐరన్తో పోలిస్తే, బట్ క్యాస్ట్ ఐరన్ కంటే తక్కువ ఉంటుంది. బట్ డిజైర్డ్ ప్రాపర్టీస్ అనేవి కొన్ని వేరుగా వస్తాయి అనమాట కంపారిటివ్ టు దిస్ రాట్ ఐరన్. రాట్ ఐరన్ మరీ డక్టైల్ ఉంటుంది, డక్టైలిటీ ఇలాంటివి ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం స్ట్రెంత్ కూడా ఉంటుంది. స్టీల్ ఎక్కువగా మనం దేనికి వాడుతూ ఉంటాము, స్టీలు కన్స్ట్రక్షన్లో కానీ, ఇలాంటి వాటిల్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇది వితౌట్ స్టీల్ అనేది అవర్ డే వుడెంట్ లాస్ట్. ఎకనామిక్ ఆఫ్ ఏ కంట్రీ, ఎనీథింగ్. అది ఉక్ అనేది రెవల్యూషన్కి నాంది, అది సారీ ఎకనామిక్ రెవల్యూషన్కి. ఓకే, అట్లాగా. సో నెక్స్ట్ ఇది ఐరన్ తీసుకొచ్చినప్పుడు, సో ప్యూరెస్ట్ ఫామ్ అనేది రాట్ ఐరన్ ఉంటుంది. సో స్టీల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆర్క్ ఫర్నెస్, ఎలక్ట్రిక్ ఆర్క్ స్టీల్కి అయితే, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్. ఇది రాట్కి అయితేనేమో పుడ్లింగ్, డబ్ల్యూపి. ఓకే, దేనికైతేనేమో బ్లాస్ట్, దేనికి క్యాస్ట్ ఐరన్ చేయాలి అంటే. ఓకేనా. ఇది నెక్స్ట్ అల్యూమినియం ప్యూరిఫికేషన్, అల్యూమినియం వీటికి. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ దేని నుంచి వస్తుంది, అల్యూమినియం ఓరు బాక్సైట్. ఇది గుర్తుపెట్టుకోండి, బాక్సైట్ ఏంటి, Al2O3 సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్ అంటాం. హైడ్రేటెడ్ అల్యూమినియం ఆక్సైడ్ బాక్సైట్ ఓర్ అనమాట. సో ఈ ఓర్ని మనం ఫర్నెస్లో, ఇది కూడా అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, బేయర్స్ ప్రాసెస్ అంటారు దాన్ని అల్యూమినియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీని నుంచి అల్యూమినా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, బేయర్స్ మెథడ్ అంటాం దాన్ని. సో ఆ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ నీడెడ్ హియర్. బట్ ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలి అంటే, అల్యూమినియా అనే దాన్ని ఒక డిజాల్వ్డ్ ఇన్ మోల్టెన్ క్రయోలైట్ అంటాం. ఓకే, దాన్ని కరిగించుకొని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అల్యూమినియం అనేది క్యాథోడ్ దగ్గర ఇది ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది ఏంటి, దీన్ని డిజాల్వ్డ్ ఫామ్లోకి తీసుకుంటాం లిక్విడ్ లాగా.
డిజాల్వ్ చేస్తాం ఒక దాంట్లోని. ఆ డిజాల్వ్ చేసిన లిక్విడ్లోని క్యాథోడ్ యానోడ్ పెట్టినప్పుడు క్యాథోడ్ దగ్గర అల్యూమినియం అనేది డిపాజిట్ అయి ఉంటుంది. క్యాథోడ్ దగ్గర, క్యాథోడ్ అంటే నెగిటివ్, అల్యూమినియం అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ రాడ్ దగ్గరికి ఇవన్నీ చుట్టూ దానిపై అటాక్ అయ్యి ఉంటే ప్రెసిపిటేట్ అయ్యి కూర్చుంటుంది అనమాట. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనుకోవచ్చు దీన్ని కూడా. ఓకే, సింపుల్గా బేయర్స్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనుకోవచ్చు అది. ఓకే, ఇట్లాగా ఈ రిఫైన్మెంట్, ఈ ఎలక్ట్రిక్ రిఫైన్మెంట్ ప్రాసెస్. సో బాక్సైట్ నుంచి ఏ విధంగా చేస్తామంటే బేయర్స్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ అనమాట బేయర్స్ మెథడ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో యాక్టివిటీ నెక్స్ట్ ఇది. సో ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్, ఐరన్ కానీ అల్యూమినియం కానీ. యాక్టివిటీ అంటే నథింగ్ బట్ రియాక్టివిటీ కానీ ఇలాంటివి ఆఫ్ మెటల్స్. సో మెటల్స్ అనే రియాక్టివిటీ. మెటల్స్కి బేసిక్ ప్రాపర్టీ ఏం చెప్పినా ప్రాపర్టీ ఉంటుంది. ఏముంటుంది ప్రాపర్టీ? బేసిక్ ఇన్ నేచర్. సో యాసిడ్స్తో రియాక్ట్ అవుతాయి, అలాగే ఆక్సిజన్తో తొందరగా రియాక్ట్ అవుతాయి. అర్థమైందే, రీప్లేస్ అవుతాయి అనమాట. అయితే హై రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి లో రియాక్టివ్ మెటల్స్ని రీప్లేస్ చేస్తాయి. ఓకే, సో మనకి కొన్ని రియాక్టివిటీస్ బేస్ మీద తీసుకొని కొన్ని మెటల్స్ తీసుకున్నాం అంటే ఇందులో క్వశ్చన్ ఫామ్ అవడానికి రియాక్టివిటీ ఆర్డర్ ఏంటంటే పొటాషియం హై రియాక్టివ్ ఉన్న మెటల్స్లో కల్లా సోడియం, ఆ తర్వాత కాల్షియం, ఆ తర్వాత మెగ్నీషియం. ఇవి చూస్తేనేమో 1A గ్రూప్ మెటల్స్ అంటాం. పీరియాడిక్ టేబుల్ చూస్తే కనుక 1A 2A గ్రూప్ అంటారు. ఓకే, అది క్షార మృత్తిక లోహాలు, క్షారలోహాలు ఏ ఉంటుంది పేరు ఎగ్జాక్ట్గా ఐ డోంట్ రిమెంబర్ ఇన్ తెలుగు. అది 1A 2A మెటల్స్ అంటారు సింపుల్గా. ఆల్కలైన్ మెటల్స్ అని ఏదో. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం, ఇది 3A గ్రూప్ సంబంధించింది. ఓకే, అల్యూమినియం. తర్వాత జింకు, Fe ఐరన్, లెడ్, మెర్క్యూరీ హైడ్రోజనం అంటాం, కాపర్, నెక్స్ట్ అర్జెంటీనం అంటే సిల్వర్. ఇది కాపర్, సిల్వర్, గోల్డ్. కాపర్, సిల్వర్, గోల్డ్ అది మొర్రి. ఇది ఈ రియాక్టివిటీ ఇన్ నేచర్కి. ఓకేనా, ఇది గుర్తుపెట్టి ఈ ఆర్డర్ కొంచెం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్లో మెటల్ ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఏం చెప్పిన ఒకటి, హై రియాక్టివ్ మెటల్స్తో కనుక బర్నింగ్ చేసినప్పుడు మన మెటల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది అంటాం. ఓకేనా, అందుకే కదా రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అందుకే పొటాషియం కానీ వీటితో కనుక బర్న్ చేసినప్పుడు ఐరన్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది కదా. ఓకేనా, అది. సో ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది. ఈవెన్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దీస్ మెటల్స్, హై రియాక్టివ్ మెటల్స్తో కోటింగ్ కానీ ఇలాంటివి కూడా తీసుకొని ఉండొచ్చు. ఓకే, సో ప్రాపర్టీస్ కానీ ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. మెటల్స్ అనేది మంచి సోనోరస్ అంటాం. సోనోరస్ అంటే మంచి సౌండ్ ఇస్తాయి అన్నమాట కొట్టినప్పుడు టంగ్ అని. బాయిలింగ్ పాయింట్ కానీ ఇలాంటివి మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అయితే నువ్వు ఎక్కడికో ఒక ఐరన్ కనుక నువ్వు ఆవిరి చేయాలి అంటే హీట్ చేసినప్పుడు ఎంత దగ్గర 7,000 డిగ్రీ సెంటిగ్రేడ్, 5,000, 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్, 3,000 కొంచెం వెరీ హ్యూజ్కి వెళ్ళిపోవాలి. ఓకే, అట్లాగా. సో కరోజన్, బట్ మెటల్స్ అనేవి కరోజన్ ఉంటాయి ఊరకనే. కరోజన్. సో రియాక్షన్స్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. కరోజన్ గురించి అయితే మాత్రం ఏంటంటే ఇది కరోజన్ బికాస్ ఆఫ్ రియాక్టివిటీ. సో సింపుల్గా ఏంది ఈ రియాక్టివిటీ ఏంది, సింపుల్గా ఆక్సిడేషన్తో మనం డినోట్ చేయొచ్చు. సో ఆక్సిడేషన్ ఎలా అవుతుంది? ఎయిర్తో రియాక్ట్ అవ్వచ్చు, మాయిశ్చర్తో రియాక్ట్ అవ్వచ్చు, యాసిడ్స్తో రియాక్ట్ అవ్వచ్చు. సో ఈ కంటెంట్స్ సో మెటల్ అనేవి డిటరియేట్ చేస్తాయి. ఇప్పుడు ఐరన్ తుప్పు ఒక మొక్క ఉంది, ఐరన్ మొక్కని బయట పెట్టినప్పుడు బయట అట్మాస్ఫియర్లో బాగా పెట్టినప్పుడు ఏమవుతుంది? అది గాలితో రియాక్ట్ అయ్యి తుప్పు పట్టిపోవచ్చు. వాటర్ జల్లితే ఇంకా వాటర్ చల్లమాకంటారు, అట్ల మీద తుప్పు పడుతుంది అంటారు. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రస్ట్ బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్. సేమ్ థింగ్ ఇఫ్ యూ పుట్ యాసిడ్స్ ఆన్ మెటల్స్ ఇట్ విల్ గెట్, ఎందుకంటే మెటల్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అని చెప్పిన. యాసిడ్స్తో మంచిగా రియాక్ట్ అయ్యి సాల్ట్స్ ఫామ్ అవుతాయి కదా సింపుల్గా. అది
దట్ ఈస్ ద ఇదనమాట. సో అయితే అందుకనే కరోజన్ని ప్రివెంట్ చేయడానికి మెటల్స్కి ఏం చేస్తాం మనం, పెయింటింగ్ లేస్తుంటాం ప్రొటెక్షన్కి. గుర్తుందే, పెయింటింగ్ వేయండి, ఎందుకు పెయింటింగ్ వేస్తే కరోజన్ని ఆపుతాయి అనమాట. పెయింటింగ్స్ ఏం చేస్తాయంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తాయి. ఆయిల్స్ ఇది ఉంటాయి, టర్పెంటైన్ ఆయిల్ కానీ ఇలాంటివి పోస్తూ ఉంటాం ఎప్పుడైనా. సో బికాస్ ఆఫ్ గ్రీజులు కానీ ఎప్పుడైనా మీకు కొంచెం మెకానికల్గా ఐడియా ఉంటే వెరీ ఈజీ టు అబ్జర్వ్ దీస్ అవుట్ సైడ్ థింగ్స్. సింపుల్గా ఏంటంటే మన చైన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ చైన్లు ఇలాంటి ఆయిల్ సైజు స్మూత్ రన్నింగ్ జరుగుతుంటే ఫ్రిక్షన్ తగ్గించేస్తుంది, ఎట్ ద సేమ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ రస్టింగ్. సో అది జరుగుతుంది. వాటర్ ఉంటే బండి మీద వాటర్ పడి వద్దు తొడవంటారా అంటే తుడుచుకోండి అంటారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ విల్ ఈట్ దోస్ థింగ్స్, ది మెటల్ని తినేస్తాయి అవి. అది. సో ఎలక్ట్రోప్లేటింగ్, గ్యాల్వనైజింగ్ అంటాం, గ్యాల్వనైజ్డ్ ఐరన్ అని. అది ఫస్ట్ పెయింటింగ్స్ ప్రొటెక్టివ్ లేయర్స్ అనమాట ఇవి. గ్యాల్వనైజింగ్ అంటే మోర్ రియాక్టివ్ మెటల్స్తో కోటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మన తెల్ల పైపు మన ఉంటాయి జిఐ పైపులు అంటాం, ఎక్కడైనా నిండి ఉంటాయి జిఐ షీట్లు కానీ జిఐ పైపు. గ్యాల్వనైజ్డ్ ఐరన్, గ్యాల్వనైజింగ్ అంటే స్ట్రెంథెనింగ్ విత్ జింక్ కోట్. సో జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్. ఇందాక ఐరన్ ఆర్డర్లో చెప్పినా కదా, ఇక్కడ చూడండి ఐరన్ కంటే ముందుంది. సో ఈ కోటింగ్ వేసినప్పుడు జింక్ విల్ గెట్ ఆక్సిడేటెడ్ ఫస్ట్. సో బిఫోర్ దట్ గోయింగ్ ఇన్ టు దిస్ పెనట్రేషన్, అది గ్యాల్వనైజ్ ఆక్సిడేట్ అయ్యి ఒక కోటింగ్ ప్రొటెక్టివ్ లేయర్గా కోటింగ్ ఉండిపోతుంది. ఆ గాలి కానీ మాయిశ్చర్ కానీ లోపల ఉన్న మెటల్కి రీచ్ కావు. ఓకే. సో దానివల్ల లోపల ఉన్న మెటల్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది, మన స్ట్రెంత్ అనేది ఫర్దర్ లాస్టింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ గ్యాల్వనైజింగ్ అన్నట్టు. ఓకే. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రొటెక్షన్ జరగాలంటే గ్రీజింగ్ ఇలాంటివి, లేదనుకుంటే ఎలక్ట్రోప్లేటింగ్ చేయొచ్చు. ఎలక్ట్రోప్లేటింగ్ అని ఇది లెస్ రియాక్టివ్ మెటల్స్ ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. ఇప్పుడు ఐరన్కి ఉందనుకో, ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలి అంటే ఐరన్ మీద ఇక్కడ దానికంటే మోర్ ఇది లెడ్ ప్లేటింగ్ అంటొచ్చు, లేకపోతే ఇది కాపర్, ఐరన్ పైన కాపర్ ప్లేటింగ్ కనుక వేసామనుకో కాస్ట్లీయే. సో ఎంత లెస్ రియాక్టివ్ ఉంటే అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. జింక్ కంటే ఐరన్ కాస్ట్లీ. ఓకే. బట్ డు నాట్ హ్యాపెన్ విత్ అల్యూమినియం. అంటే ఇంకోటి ఏంటంటే అవైలబిలిటీని బట్టి కూడా ఉంటుంది అనమాట, అబండెన్స్. ఓకే. అది నెక్స్ట్ అబండెన్స్ అండ్ డిమాండ్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ చేస్తాయి అనమాట. ఓకే. సో మోర్ రియాక్టివ్ మెటల్స్తో కోటింగ్ చేస్తే దాన్ని గ్యాల్వనైజింగ్ అంటారు. అదే లెస్ రియాక్టివ్ మెటల్స్తో కనుక కోటింగ్ చేస్తేనేమో దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. దానిపైన ఇప్పుడు ఐరన్ రాడ్కి గోల్డ్ ప్లేటింగ్ వేసామనుకో ఐరన్ ఎప్పటికీ ప్రొటెక్ట్ కాదు, కాకపోతే దొంగల భయం గోల్డ్ కోసుకు వెళ్ళిపోతారు. అది ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ అల్లాయిస్. ఎల్ఐస్ అంటే 2 or 3 మెటల్స్ని హోమోజీనియస్గా మిక్సింగ్ జరిగితే ఒక న్యూ ప్రోడక్ట్ తీసుకొస్తాం, అది ఎల్ఐ. ఈ ఎల్ఐస్ ఎందుకంటే డిజైర్డ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఓన్లీ ఐరన్ ఉందనుకో, ఐరన్ వల్ల మనకేంటి లాభాలు ఉన్నప్పుడు నష్టాలు ఏంటంటే ఊరకు తుప్పు పడుతుంది. ఓకే. రియాక్టివ్ బయట పెట్టినప్పుడు. సో దానివల్ల దానికి ఆ తుప్పు పట్టకుండా ఉండాలి అంటే వీ నీడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా ట్రైట్స్ ఇన్ దట్ ఐరన్ స్ట్రెంత్ కావాలి. సేమ్ వే నాకు తుప్పు పట్టకుండా ఉండకూడదు. సో దానికి ఏం చేస్తాను, నేను వేరే మెటీరియల్స్ కలిపి దాన్ని తుప్పు పట్టకుండా చేసుకుంటాను. అందుకే కదా నాకు స్టీల్ ప్రొడ్యూస్ చేసుకునేది, సో దట్ లెస్ కరోజివ్ ఇన్ నేచర్ అందుకనేసి. సో మేజర్ మిక్సర్ వచ్చేసి ఐరన్ ప్లస్ కార్బనే స్టీల్. దాంతోపాటు మ్యాంగనీసు, నికెల్, సిలికా ఇలాంటివన్నీ మిక్స్ అయి ఉంటాయి స్టీల్లో. అయితే ఇది స్టీల్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. ఇదైతే ఇంకా అసలు తుప్పు పట్టదు. ఎక్కువగా నికెల్, క్రోమియం అనేది మిక్సింగ్, నికెల్, ఐరన్ వీటి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నికెల్, క్రోమియంకి ఆల్మోస్ట్ 10% ఈ రెండే మిక్స్ అయి ఉంటాయి ఇందులో. ఓకే. సో కార్బన్ అనేది కామన్, ఇట్ విల్ క్యారీ అవుట్. ఓకే. సో స్టెయిన్లెస్ స్టీల్ ఏంది, హై రెసిస్టివ్ టు కరోజన్ ఇలాంటివి.
మన ఇండస్ట్రియల్ యూజెస్కి ఇలాంటి వాటికి కూడా వాడుతూ ఉంటారు. హైజెనిక్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి డాక్టర్స్ కానీ ఇలాంటి సర్జికల్ ఎలిమెంట్స్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్తో మేకింగ్ అయి ఉంటాయి. సో దట్ రస్టింగ్ విల్ డూ నాట్ హ్యాపెన్. హైజెనిక్ ఉంటుంది. సో యాంటీసెప్టిక్. సో ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎక్కువగా హాస్పిటల్లో వీటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా మాయిశ్చర్ ఇలాంటి రెడ్ ఏరియాలు ఉన్నప్పుడు, మాయిశ్చర్ ఉన్న ఏరియాలో ఉంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడుకుంటూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు రస్టింగ్ అన్నట్టు. బ్రాస్, ఎత్తడి, కంచు అని కూడా అంటారు. కంచు. సో ఈ కంచు కంచు అది. సో మోర్ ఎకౌస్టిక్ అనమాట. ఇది సౌండ్ మామూలుగా ఇవ్వదు. సో అలాగే కాపర్ జింక్ కాంబినేషన్. సో ఇది ఒక కాపర్ 60% ఉంటే ఇది 40%. సో ఈ పర్సెంటేజ్ అనేది వేరీ అవుతుంది. 60 to 90 అంటే ఇది 10 to 40 వేరీ అవుతుంటుంది. కాపర్ జింక్ బ్రాస్. సో ఇట్లా ఏంటి గోల్డ్ కలర్లో కొంచెం అట్రాక్టివ్ కలర్లో ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ వాడుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, అన్ని ఎత్తడి. ఎక్కడ కానీ మన ధ్వజస్తంభాలు కానీ ఏ చూసినా, కలశాలు ఎక్కువ చూడండి, మళ్ళీ దీప స్తంభాలు కానీ ఈ చేయాల్సినప్పుడు ఎక్కువ బ్రాసే వాడుతూ ఉంటాం మనం. ఇది కొంచెం మ్రోగునట్లు కనకమ్మ మ్రోగున అని ఎత్తడి. సౌండ్ మామూలుగా రాదు. గుళ్ళో గంటలు కానీ ఇవన్నీ అయ్యే కదా కట్టేది. సో అవి వాటికి ఎందుకంటే ఈ బ్రాస్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి. సో అకౌస్టిక్ అనేది వెరీ వెరీ ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ ఇదే వాడేది. అది నెక్స్ట్ మ్యాంగనీలం. మ్యాగ్నీలియం ఇది కూడా ఒకటి ఇచ్చిండు. ఇది మ్యాగ్నీలియం ఎందులోనే ఉంది, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం. సో ఈ రెండింటి కాంబినేషన్. సో కాకపోతే అల్యూమినియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 90% ప్లస్, 90+ ఉంటుంది. ఇదేమో ఇంచుమించు అప్ టు 10. ఇది 90+ ఉంటే ఇది అప్ టు 10. సో ఈ రెండింటికి. సో ఇది ఎందుకంటే ఎక్కువ ఏరోప్లేన్ పార్ట్స్ కానీ అలాగే ఆటోమొబైల్స్ పార్ట్ కానీ వాడతారు. ఎందుకంటే లెస్ వెయిట్ ఉంటుంది. అల్యూమినియం వెయిట్ తక్కువ. అల్యూమినియం వెయిట్ కంటే అల్యూమినియం అటామిక్ నెంబర్ ఈజ్ 13, మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఈజ్ 12. సో అల్యూమినియం ఈజ్ గెటింగ్ రీప్లేస్డ్ బై 10% ఆఫ్ మెగ్నీషియం. దానివల్ల స్ట్రెంత్ వస్తుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. అటామిక్ వెయిట్తో సంబంధం ఏంటంటే అటామిక్ వెయిట్కి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్ దాని అటామిక్ నెంబర్ అటామిక్ వెయిట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అందుకనేసి ఓకే. సో అది మ్యాగ్నీలియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. మ్యాగ్నీలియం లైటర్ దాన్ ఇది బట్ స్ట్రాంగర్ దాన్ అల్యూమినియం. అల్యూమినియం ఊరకను ఉంచితే వంగుతుంది. మన కరెంట్ తీగలు ఇవన్నీ అల్యూమినియంతోనే ఉంటాయి, సింపుల్గా వంగిపోతాయి అనమాట. సో దానికి మెగ్నీషియం కలిపి స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కానీ ఇలాంటి ఆటోమొబైల్ పార్ట్స్ కానీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేయడం కానీ వీటన్నిటికీ ఈ మ్యాగ్నీలియం అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎల్ఐస్ ఆఫ్ గోల్డ్ ఫేవరెట్ వచ్చింది. సో ఇది గోల్డ్ ఏయుతో డొనేట్ చేస్తారు దాని నెంబర్. సో దీంట్లో డిఫరెంట్ మిక్సింగ్ జరుగుతుంది. కాపర్, సిల్వర్, జింకు, ఓకే, మ్యాగ్నీషియం. సో ఇలాంటివన్నీ మిక్సింగ్ జరుగుతున్నప్పుడు అల్యూమినియం కానీ ఇట్లాంటి నికెల్ కానీ అల్యూమినియం నికెల్ మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి జరుగుతాయి కదా చాలాసార్లు. సో ఇది వాటిలో వాడేది అది. అయితే ఈ మిక్సింగ్ జరుగుతుంది. బంగారం అనేది వెరీ 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 డక్టైల్, సాఫ్ట్, ప్యూర్ గోల్డ్ చూస్తే ఊరకొంగిపోతాయి ఉంగరాలు అలాగా ఆ టైప్ ఉంటాయి. సో గోల్డ్ యూజెస్ అనేది స్పెషల్గా చెప్పవసరం లేదుగా. జ్యువెలరీలో వాడుతుంటారు. కాయిన్స్ ఇలాంటివన్నీ, డెంటేజ్ బంగారు పళ్ళు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే కల్నరీ ప్లేట్లు, తెప్పాళ్ళు ఇలాంటి బంగారు పళ్ళాలు ఇలాంటివి చేసుకుంటారు కదా, వాటిల్లో కూడా వాడుతూ ఉంటారు. అయితే వీటిల్లో ఈ ఎల్ఐస్ గురించి మనం టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఎల్ఐస్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ ఎల్ఐస్ని ఎలా డిటెక్ట్ చేస్తారంటే 24 క్యారెట్, ప్యూరెస్ట్ ఫామ్ అయితే 24 క్యారెట్. అంటే గోల్డ్ పీస్ తీసుకొని దాన్ని 24 పార్ట్లుగా చేసుకున్నామంటే వాల్యూమ్ బై వాల్యూమ్ కానీ వెయిట్ కానీ ఎలా తీసుకున్నప్పుడు మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 24 పార్ట్స్ కనుక గోల్డే ఉంటే అది ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ అంటారు. అలాగే 22 క్యారెట్ నెక్స్ట్ ఉంటుంది. సో 18 క్యారెట్ ఇవి మేజర్గా
మార్కెట్లో రన్ అయ్యేది. అంటే 24 పార్ట్స్ చేసినప్పుడు 22 పార్ట్స్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది, 2 పార్ట్స్ అనేది అదర్ మెటీరియల్ ఉంటుంది. అది 22 క్యారెట్ మీనింగ్. 18 క్యారెట్ అంటే 18 పార్ట్స్ గోల్డ్ అండ్ 6 పార్ట్స్ వచ్చేసి అదర్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. ఎక్కువగా ఎందుకు యాడ్ చేస్తారంటే స్ట్రెంత్ కోసం, వీటి కోసం. ఎక్కువగా దీంతో ఆ గోల్డ్కి ఎల్ఐకి ఉండేది కాపర్ కానీ అది సిల్వర్ కానీ ఎక్కువ కలుపుతూ ఉంటారు స్ట్రెంత్ కోసం వచ్చేసి. ఓకే, ఇది. సో దీస్ ఆర్ ద ఓవరాల్ టాపిక్ ఆఫ్ మెటల్స్. ఓకే, అర్థమైందా? సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాటర్ న్యాచురల్ రిసోర్స్ అని డిస్కస్ చేసినాం. ఓకే, మెటల్స్కి నాన్ మెటల్స్కి డిఫరెన్స్ డిస్కస్ చేసినాం. ఓర్ అండ్ మినరల్స్. ఇది మినరల్ అంటే లైక్ సింపుల్గా కొంచెం ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది అనమాట. ఎక్కువగా నాన్ మెటల్స్ అనేవి మినరల్స్ నుంచి డిటెక్ట్ చేస్తారు. ఓర్ అనేది కూడా మినరలే. ఓర్ ఈజ్ ఆల్సో మినరల్, బట్ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్, బట్ అదర్ వే అరౌండ్ నాట్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ కనుక రాయి తీసుకున్నామంటే, కాల్షియం కార్బోనేట్ స్టోన్ సున్నప్రాయి అంటాం. దాంట్లో తీసుకున్నప్పుడు ఇంప్యూరిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. హై ఇంప్యూరిటీస్ ఉంటే దానికి ఓర్ అంటాము. ఇంప్యూరిటీస్ కన్నా చాలా తక్కువ ఉన్నప్పుడు దాన్ని మినరల్ ఫామ్ అంటాం. అంటే సెడిమెంట్ ఫామ్, ఎర్త్ జియోలాజికల్ ఫార్మేషన్ నుంచి ఫామ్ అవుతాయి, అది మినరల్స్గా ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సాల్ట్ ఈజ్ ఏ మినరల్. ఓకే, దాన్ని చేసుకొచ్చినప్పుడు సింపుల్గా మనం డైరెక్ట్గా మినరల్ తీసుకున్నప్పుడు దాన్ని వాడుకుంటాం. బట్ ఓర్ వీ కెనాట్ యూజ్ డైరెక్ట్లీ, వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్. సో దట్స్ వై ఓర్లో మినరల్ ఉంటుంది, బట్ మినరల్ డు నాట్ కంటే impurities more. That's why all ores are minerals but not other way around. Okay, next ఏం డిస్కస్ చేసిన మెటలర్జీ, దట్ డీల్స్ విత్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఓర్. ఇవే సెవరల్ స్టెప్స్ ఉంటాయి. మైనింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఓర్ ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్, అలాగే ఎన్రిచింగ్ ది ఓర్. ఓర్లోనే ఫస్ట్ ఇంప్యూరిటీస్ ఎలా తీయించాలి, ఆ తర్వాత ఎన్రిచ్డ్ ఓర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. మెటల్ని మళ్ళీ ప్యూరిఫై చేయడం అదో ప్రాసెస్. ఆ తర్వాత ప్యూరిఫై చేసిన ఒక మెటల్స్ వచ్చినాయి, తర్వాత ఎల్లాయిస్, ఆ మెటల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయించాలి, ఇలాంటివి. ఓకే, ఇది ప్రాపర్టీస్, దాని రియాక్టివిటీ కూడా డిస్కస్ చేసినాం. ఓవరాల్గా ఇది. ఓకేనా? దీంతో మెటల్స్ టాపిక్ ఈజ్ ఓవర్. అంటిల్ దెన్, ఇఫ్ ద టాపిక్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ టుమారో we will discuss about non-metals in this topic. Okay, until then, bye bye.